సిద్దిపేట జిల్లాలో అకాల వర్షం అన్నదాతలకు అపార నష్టం మిగిల్చింది. రైతన్న రెక్కలు ముక్కలు చేసుకుని సాగు చేసిన పంట వర్షార్పణమైపోయింది. కొనుగోలు సెంటర్లు కల్లాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. కొనుగోలు సెంటర్లకు ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా కాంటా కావడం లేదు. దీంతో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లాలో పంట నష్టంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుభాష్ అందిస్తారు. సుభాష్, అకాల వర్షాలు అన్నదాతను నిండా ముంచాయి. వరుసగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల అన్నదాతలు కళ్ళాలకు తెచ్చిన వరిధాన్యం పూర్తిగా తడిసి నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 20-25 రోజులుగా రైతన్నలు కళ్ళాలకు ధాన్యం తెచ్చినప్పటికీ కాంట కాకపోవడం, కొనుగోలు చేయడం లాంటి ఈ కార్యక్రమాలను ప్రభుత్వం చేయకపోవడంతో రైతన్నలు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ రైతులు పడుతున్న కష్టాలను వారిని తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని రోజులే మీరు ధాన్యం తెచ్చి? 15 రోజులు. ఏమంటుంది? ఈత నాలుగు ఎత్తుకుంటా వెలిగించుకుంటా ఎన్ని ఉంటున్నాం. పాలపడ్డ కొద్ది ఏమంటారు మరి? తీసుకుంటున్నారా? ఏమైనా అసలు మీరు 2 రోజులు తెచ్చి వరుసగా వర్షాలు పడుతున్నాయి, అడప వర్షాలు పడుతున్నాయి, మీరు రోడ్డు మీద ఆరబోస్తున్నట్టు కనిపిస్తుంది. మీకు బారదాన్లు లేవని చెప్తున్నారు. అదే విధంగా మీద కప్పుకోవడానికి కవర్లు కూడా ఇస్తలేరు అంటున్నారు. తెచ్చుకొని పోసుకుంటున్నాం, మేమే ఎండ పోసుకుంటున్నాము. వాళ్ళు కొలతలేరు జల్దిన 20 రోజుల నుంచి ఇవాళ అనంగా ఇవాళ ఇచ్చారు బాధాన్ని. ఎందుకు ఇస్తలేరమ్మా? అందుతలేదని అయిపోతుంది అంటారు. అయిపోతున్నాయట. 7 కిలో తెస్తాం అంటారు. తెత్తుర్రు ఇస్తారు. సో మీరు 15 రోజులు ఇక్కడే ఉంటున్నారా? నిన్నే ఉంటున్నాం. వర్షానికి తడుస్తున్నావా? తడిసినా కొద్ది ఎత్తి పోసుకుంటున్నాం, మళ్ళీ నేర్పుకుంటున్నాం. వీళ్ళు టైంకి పెడతలేదు. వీళ్ళు పెట్టమంటే ముందు వచ్చిన పెడతారు, వెనక వచ్చిన ఇన్న ఫస్ట్ వచ్చిన ఇన్న ఉంటున్నాయి. నిన్న మన వచ్చిన ఆడ పెట్టి వాళ్ళు పంపిస్తారు. మీరు అడుగుతలేరా? అడిగితే రేపు బారదం లేదంటారు. బారదం లేదు. మొన్న నా పక్కపొట్టి గిన్నె పెట్టారు. అడిగితే నీకు బారదం లేదు, బిడ్డ రేపు ఇస్తామన్నారు. 4 రోజులు ఇలా నొల్లు పెట్టుకుని వస్తే నాకు ఇచ్చారు. ఏం జరుగుతుంది అసలు చెప్పండి. ఏం లేదు, బారదాన్ని ప్రతిసారి బారదాన్ని లేదంటారు. ఇప్పుడు దగ్గర 15 రోజులు నేనే వడ్లు పోసి ఇప్పుడు నేనే మాట్లాడదామంటే నన్ను కూడా మాట్లాడినాక వాళ్ళకి వేరే ఊరిలో బారదాన్ని ఇస్తారు. బారదాన్ని అంటారు. 15 రోజులు చెప్పబడితే నిన్న బారదాన్ని వచ్చింది. సో వర్షాలు పడుతున్నాయి కదా, ధాన్యం తడిచిపోతుంది, నష్టం జరుగుతుంది, ఏమంటున్నారు? ఏంటి మొత్తం తడిచి కుట్ట ముద్ద అయింది తడిచి. ఇది పరిస్థితి. ఇట్లా అయినాక కూడా మళ్ళీ ఇది మూడు సార్లు వాన దగ్గర చేయాలి, మళ్ళీ వాన వంగనే దూరం చేయాలి. అది పరిస్థితి జరుగుతుంది. ఏమో తడిసిన ధాన్యం కొంటమంటున్నారా? నిన్న లారీ పోయింది, ధాన్యం తడిచింది అని చెప్పి లారీ దించలేదు. ఆనే ఉన్నది వచ్చి మాట్లాడాలని చెప్పి వాళ్ళు అంటుండ్రు. రైతులు ఏం మాట్లాడతారు? ప్రభుత్వం మరి ఇప్పుడు ధాన్యం తడిచింది, మేము ఎట్లా తీసుకోవాలి, ఈ నష్టం ఎవరు భరించాలి అని చెప్పి వాళ్ళు అంటుండ్రట. ఇప్పుడు మరి ఎవరు పోయి మాట్లాడతారో ఏంటో. ఒక 10-15 మంది ఉన్నాయి నిన్న లారీలల్లా. ఒకవేళ మిల్లర్లు తీసుకోకపోతే ఏం చేస్తారు? తీసుకోకపోతే మరి ఇక మేమే మళ్ళీ గింత నష్టం అయితే ఒక సంచికి 1 క్వింటల్కు గింత అని చెప్పి ఇప్పటికే పొల్లు ఉన్నదని చెప్పి 1 క్వింటల్కు 2 కిలోన్నర తరుగు చేస్తుండ్రు. మళ్ళీ ఇప్పుడు తడిచిందని చెప్పి మళ్ళీ ఇంకెంత తరుగు చేస్తారో తెలియదు. ఆయన బోనస్ ఇస్తామని అన్నారు. మొన్ననేమో మళ్ళీ సన్న వాటికే 500 బోనస్ ఇస్తాను మళ్ళీ నిన్న అనౌన్స్ చేస్తుండ్రు. దొడ్డు వాటికి లేదంటాడు. ఇప్పుడు ఈ ఆశంకి ఎవరైనా సరే నీళ్లు కొరత ఉంటది. అందు గురించి అని ఎవరికి కూడా ఈ దొడ్డు వాట్లు కొద్ది రోజులలో వచ్చేటి కాబట్టి దొడ్డు వాట్లు ఎత్తారు. సన్న వాట్లు 6 నెలలు కావాలి. అది ఎవరు వేయరు. వర్షాకాలంలో అయితే పడుతూ పండుతాయి కాబట్టి ఇంటికి కూడా అవసరం ఉంటాయని సన్నవాట్లు వేసుకుంటారు. ఇప్పుడు ఇక్కడికి మాత్రం మన సన్నవాట్లు ఎవరు వేయరు. అయితే దానిలో మేడాలే బాగా చూస్తారు. రైతుల కంటే మేడాలి. నిన్న ఇలా 3 రోజులు అడిగిరు. 3 రోజులు దించొచ్చింది. 3 రోజులకు దింపు ఆయన ఎత్తిరు. అది నెల రోజులు అయితే మొలకొచ్చింది. ఒంటిగా ఉన్నది. అడిగి పండుగ దుబ్బుతాయి. నాది ఒంటిగా చుట్ట ఉన్నది. మొలక వచ్చింది. ఇట్లా వెళ్ళింది, గేగులు వెళ్ళింది. బారదాన్ని అంటే లేదు, అయిపోయింది. వచ్చినాక ఇస్తాం బారదాన్ని. ఎప్పుడు లేదు బారదాన్న. ఇది గవర్నమెంట్ లేదు, మేడాలు మాకు లేదు. మేడాలే ఎవరు గట్టిగా మాట్లాడితే వాళ్ళకి ఇచ్చుడు, ఎవరు ఏమైనా చేస్తే వాళ్ళకి ఇచ్చుడు. 3 రోజులలో పోతున్నాయి, నెల రోజులలో పోతున్నాయి. సార్ ఇది ఏం న్యాయం? ఎన్ని మాటలు నేర్పమంటారు? లాగుతున్నాయి, వెళ్తున్నాయి. ఏ గవర్నమెంట్ చూద్దాం మమ్మల్ని పట్టించుకుంటలేదు. రైతులకు చాలా ఇబ్బంది బాగా ఉన్నాయి మా విలేజ్ లో. మొత్తానికి ప్రభుత్వం తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.